అందువల్ల ప్రేక్షకులు ఏమంటున్నారంటే, మేము ఇంత మొత్తంలో డబ్బులు పెట్టి మేమెందుకు చూడాలి? ఆ తర్వాత థియేటర్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కూల్ డ్రింక్స్ కావచ్చు, లేకుంటే పాప్‌కార్న్ కావచ్చు, లేకుంటే ఈవెన్ వాటర్ బాటిల్ కావచ్చు. రూ. 20 వాటర్ బాటిల్ సుమారుగా రూ. 100కి అక్కడ అమ్ముతారు. హ్మ్. సో, ఒక ఫ్యామిలీ ఒక ముగ్గురు గాని, నలుగురున్న ఫ్యామిలీకి వెళ్తే సుమారుగా ఒక సినిమాకి వెళ్తే ఆల్‌మోస్ట్ రూ. 5,000 ఖర్చవుతుంది. అందువల్ల వీళ్ళేమంటున్నారంటే, మాకు ఈ ఐబొమ్మ ద్వారా మాకు అతి తక్కువ ఖర్చుతో ఇది మాకు వస్తోంది. మాకు ఎంటర్‌టైన్‌మెంట్ వినోదం ఏదైతే ఉందో అది కలుగుతుంది. హ్మ్. సో, ఇక్కడ 2 కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నవి ఏర్పడ్డాయి. సార్. అంటే యాక్చువల్‌గా ఐబొమ్మ రవి చేసింది కాపీరైట్ వయలేషను, ఐటీ యాక్ట్ వయలేషను, బిఎన్ఎస్ఎస్ వయలేషన్. హ్మ్. బిఎన్ఎస్ వయలేషన్. ఈ మూడిటి వయలేషన్ జరిగాయి కాబట్టి అతని మీద కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అతని అకౌంట్లలో సుమారుగా 20 కోట్ల రూపాయలు ఈ విధంగా అతనికి సమకూరాయని, ఆ తర్వాత సుమారుగా మీరన్నట్టు 21,000 సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే సాధారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే సినిమా థియేటర్‌లోకి వెళ్లి క్యామ్ కార్డర్ ద్వారా రికార్డ్ చేస్తారు. హ్మ్. చేసి వాటిని ప్యారలల్ గా రికార్డ్ చేసి పంపించేస్తారు, అప్లోడ్ చేస్తారు ఈ పోర్టల్స్. హ్మ్. అంటే మొన్న పైరసీ గురైన ముఖ్యమైన సినిమాలు ఇప్పుడు చూస్తే ముఖ్యంగా నేను విన్నది కాంతారా ఒకటి, డూడ్ అన్నది ఒకటి, మిరై అన్నది, ఈవెన్ ఓజీ అన్న సినిమా కూడా ఇవన్నీ కూడా పైరసీకి గురి అయ్యాయి. సార్. దానివల్ల ఏమవుతుందంటే ఆ నిర్మాతల తర్వాత సినిమా యాక్టర్ల యొక్క ధోరణి ఏంటంటే దీనివల్ల సినిమా పరిశ్రమకు రావాల్సిన ఆదాయం తగ్గిపోతుంది. దానివల్ల కొత్త సినిమాలు తీయడానికి నిర్మాతలు సాహసించడం లేదు. దానివల్ల అనేక మంది జీవనోపాధికి ఇది ఒక పెద్ద పెట్టుగా మారింది అని ఆ సైడ్ వాళ్ళ వాదన.